హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై క్రియేషన్స్. ఈరోజు నేను కొన్ని ప్లాంట్స్ తెచ్చానండి. ఐ మీన్ ముక్కలు కట్ చేసి తెచ్చాను. ఆ కటింగ్స్ నేను ఇప్పుడు ప్లాంటింగ్ చేయాలని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మనము అలోవెరా జెల్ అనేది అప్లై చేయాలి. సో అప్లై చేసుకున్నాక అప్లై చేసుకున్న ముక్కని మనము సాయిల్లో అలా గుచ్చుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలి. చూద్దాం, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మొలకలు వస్తాయో చూద్దాము. సో ఈ విధంగా నేను తెచ్చిన ప్లాంట్స్ కొమ్మలన్నీ ఇదే ప్రాసెస్లో నేను అలోవెరా జెల్ అప్లై చేసి పెట్టానండి. సో ఈ విధంగా పెట్టాక మనం దీన్ని గాలి తగలకుండా ప్లాస్టిక్ కవర్ అనేది ఫుల్గా కవర్ చేసేసేయాలి. సో తెచ్చిన ముక్కలన్నీ ఇదే విధంగా పెడుతున్నానండి. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఈ విధంగా మంచిగా టైట్గా పెట్టుకొని కొన్ని వాటర్ అప్లై చేయాలి. సో తెచ్చిన ప్లాంట్స్ అన్నీ సేమ్ ప్రాసెస్లో ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా లీవ్స్ ఇట్లా ఏమన్నా ఉంటే వీటిని కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసుకున్న దగ్గర నుంచే మళ్ళీ చిగురు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని అలా కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కట్ చేసుకొని లాస్ట్లో మనం కొన్ని వాటర్ పోసి మొత్తం ఎయిర్ లోపలికి పోకుండా కవర్ అనేది టైట్గా పెట్టేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ తోటి అయితే పెట్టేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned, stay safe, always keep smiling, friends. Thank you for watching. Bye.